ఇతని పేరు కార్తిక్. ఇతను ఎంటెక్ చేసి లెక్చరర్ అవ్వాలని ఇతని డ్రీమ్. కానీ ఇంట్లో పరిస్థితులు బాగా లేకపోవడంతో బీటెక్ చేసి జాబ్ చేయమని చెప్తారు. దాంతో అతను జాబ్ సెట్ చేయాలని డిసైడ్ అవుతాడు. మీకు తెలుసు, ఈ రోజుల్లో బీటెక్ చేసి అమీర్పేటలో ఖాళీ తిరుగుతున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇతనికి జాబ్ వస్తుందో రాదో చూద్దాం. May I come in, sir? Yes, come in. Please take your seat. Tell me about yourself. Thank you for giving this opportunity, sir. My name is Karthik. I'm from Hyderabad. What is the difference between confidence and overconfidence? తప్పును తప్పుగా చేయడం ఓవర్ కాన్ఫిడెన్స్, సార్. తప్పును తప్పుగా చేయకుండా తప్పదు అన్నప్పుడు తప్పు చేయడం కాన్ఫిడెన్స్, సార్. మీరు ఈ జాబ్కి రావడానికి గల కారణం? సార్, యాక్చువల్లీ ఈ రోజుల్లో బీటెక్ చేసి కూడా చాలీ సాలరీతో బతుకుతున్నారు, సార్. ఒకప్పుడు బీటెక్ అంటూ గొప్పగా అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు బీటెక్ అంటున్నారు. ఎందుకంటే బయట ఎలాంటి జాబులు లేవు, సార్. ఉన్న తక్కువ శాలరీ. అందుకే అందరిలో నేను ఒకళ్ళ బతుకుదామని ఇలా ఇంటర్వ్యూకి వచ్చాను, సార్. Well answered, Mr. Karthik. Okay, Mr. Karthik, I will call you later. ఓకే, సార్. థ్యాంక్ యూ. Please take your seat. Good morning, Mr. Karthik. Please give me your resume. Okay, Karthik, we'll call you later. థ్యాంక్ యూ, సార్. May I come in, sir? Yes, come in. Okay, Mr. Karthik. We are sorry, Karthik. Your communication skills is very pure. I can't. ఓకే, థ్యాంక్ యూ, సార్. అలా ఇంటర్వ్యూకి వెళ్ళిన కార్తీక్ జాబు రాకపోవడంతో నిరాశగా తన రూమ్కి వస్తాడు.
అలా ఆఫీస్కి వెళ్ళాడు. ఇలా ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాడు. వేసిన తలుపు వేసినట్టే ఉంది, కాల్ లెటర్ అక్కడే ఉంది, మనిషిని చూస్తే నీట్గా ఉంది, బాటిల్స్ ఆడే ఉన్నాయి. అలా ఆలోచిస్తూ తన రూమ్ నుండి బయటకు వచ్చాడు. అంటే నేను చనిపోయానా? నేను ఆత్మనా? నేను ఆత్మనా? నేను ఆత్మనా? నేను ఆత్మనా? చూశారుగా కార్తిక్ని. ఆ క్షణంలో తాను ఒకసారి ఆలోచించి ఉంటే ఈ క్షణంలో ఇలా ఉండేది కాదు. పలానా వాళ్ళ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు అని వినే బదులు పలానా వాళ్ళ అబ్బాయి ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నాడు అనిపించేలా ఉన్నాం. మన తల్లిదండ్రుల కళలను చేయాలని ఆశిస్తూ మీ బి నవీన్ కుమార్.